హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మాధవీలత మలక్పేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంశాపురం డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాత బస్తీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఓటర్లకు సూచించారు. ఓవైసీ బ్రదర్స్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈసారి కులాలు మతాలకు అతీతంగా తనకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో పతంగి ఎగిరిపోవడం ఖాయమని, కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకటి ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ తన మత్స్యకార జీవితానికి ఇబ్బంది పడకుండా ముందుకు తాను తీసుకుని వెళ్ళగలగడానికి ఒక చక్కటి ఆధారంగా తయారైంది. సుపరిపాలనతో సుపన్నమైన భారతదేశం. సొంత వేసుకొని ఎంత చేయలేదు. అయితే మనం 58-59 తెలంగాణ వచ్చినాక జీవోగా అప్లై చేసుకున్నాం. 59 కింద అప్లై చేసుకున్నప్పుడు మాకు ఒక్కొక్క ఇంటికి ఒక రేట్ వేసారు. 10% ఒక వేసారు, 25% ఒక వేసారు. అంటే 10% అంటే స్లమ్ కదా, స్లమ్ అని దీనికి ఉన్న గవర్నమెంట్ రేటు బట్టి 10% వేసారు. అంటే 10 లక్షల ఇళ్లకు 1 లక్షం కట్టిన ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళే సొంతం ఇస్తున్నారు. అప్పుడు ఇవ్వలేదు. జియో ప్రకారం అవి ఇస్తున్నారు. కనీసం అమౌంట్ కట్టుకుంటాం, అందరం సేమ్ ఇవ్వండి అన్నాం. లేదు మాకు రేట్ వచ్చేసింది, అది రేట్కి ఇస్తాము. జియో కింద మాకు సొంతం ఇస్తున్నారు. 59 జియో కింద అప్లై చేసుకుంటే మీ ఇళ్ళ కొంత పర్సెంట్ కట్టుకున్నారు. 10% కట్టుకున్నారు. 2024 సంకల్ప పత్రంలో మోదీ గారు ప్రజలందరికీ, భారతీయ ప్రజలందరికీ ఇచ్చిన గ్యారంటీలు సుమారు ఒక 12 పాయింట్ల కింద మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. ఇందులో ఈయన రాణి